హాయ్ ఫ్రెండ్స్, మనం మొక్కజొన్న పంటలో ఉన్నాం. మీకు అర్థమవుతుంటుంది. ఈ మొక్కజొన్న రకం వచ్చేసి సింజెంటా కంపెనీ వాళ్ళది 6802. చాలా మంచి దిగుబడి వచ్చింది. అందుకే వీడియో తీసి కొంతమంది రైతులకు ఉపయోగపడవచ్చు. చాలామంది మొక్కజొన్న పండిస్తూ ఉంటారు రబీ సీజన్లో. ఖరీఫ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాధారంగా వేస్తూ ఉంటారు. మా సైడ్ మా ప్రాంతాలలో అయితే జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డలో రబీ సీజన్లోనే మొక్కజొన్న ఎక్కువ వేస్తూ ఉంటారు. ఖరీఫ్లో చాలా తక్కువ. కానీ ఈ రకం సింజెంటా 6802 వచ్చి రెండు కాలాలలో పంట పండుతూ ఉంది. ఖరీఫ్లో పండుతుంది, ఇక్కడ రబీ సీజన్లో పండుతుంది. బెట్టని తట్టుకుంటుంది. ఈ పంట అయితే అసలు ఎండ తెగులు కూడా రాలేదు, ఏం తెగులు రాలేదు, మీకు అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఇంకా కంకి బాగా ఊరడానికి వాళ్ళకి పశువుల మేత కావాలని చెప్పేసి ఇట్లా కాడలు కోసేసుకున్నారు సగానికి. పశువులు ఉన్నాయి వాళ్ళకి, ఇంకా వేరే వాళ్ళ బంధువులు కూడా ఉన్నాయి కాబట్టి అట్లా కోపించేసినారు. తర్వాత హార్వెస్టర్గా బాగుంటుందని, హార్వెస్టర్ మిషన్ పడితే బాగుంటుందని. ఇవి కంకి వచ్చేసరికి అడ్డం వరుస అయితే 16 వరుసలు ఉన్నాయి. పొడవు వరుస అయితే 35 నుంచి 36 మధ్యలో ఉన్నాయి. ఇంకొన్ని 36, 37 కూడా ఉన్నాయి. నేను సగటున 35, 36 చెప్తున్నా. కొన్ని ఇంకా పొడవు ఎక్కువగా ఉన్నాయి. అడ్డం అయితే 16 వరుసలే ఉన్నాయి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అందులో ప్రమోషన్ వీడియో అస్సలే కాదు, మనకి ఆ కంపెనీకి సంబంధమే లేదు. ఒక 3 సంవత్సరాల నుంచి మా ఊర్లో సింజెంటా కంపెనీ విత్తనాలు ఇస్తున్నారు ఇక్కడ డీలర్లు. కాబట్టి మేము 3 సంవత్సరాల నుంచి గమనిస్తే మంచి సగటున దిగుబడి అయితే వస్తుంది. 40 క్వింటాలు దగ్గర వస్తూ ఉంది. కొందరిది పొలం బలమైన వాళ్ళదైతే 45, 50 క్రాస్ అవుతుంది. 48, 47 కూడా వచ్చినాయి. ఈ ఏడైతే 40 పైన అయితే దిగుబడి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఈ కంకి చూడండి. మంచి గింజ కూడా నాణ్యత ఉంది. మంచిగా ఎక్కడ ఏమి క్రాస్ కూడా కాదు, ఏమి అస్సలు మంచిగా ఉంది. అసలు తెగులు వస్తే ఇట్లా ఉండదు కంకి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఒకసారి పొలం చూపించే మార్గం చేస్తా చూడండి.